హాయ్ హలో నమస్తే వణక్కం బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా డారస్పురంలో. ఎక్కడ విన్నా పుష్ప పుష్ప పుష్ప. సో మనకి 3 years తర్వాత పుష్ప 2 అనేది వచ్చింది. సో ఈ మూవీ ఇప్పుడే నేను చూసి వచ్చాను. సో ఈ మూవీ ఎలా ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. రియలీ చెప్పాలంటే అల్లు అర్జున్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఆసమ్, చాలా బాగుంది. అండ్ చక్కగా పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి మన ట్రాన్సిషన్ కానీ అండ్ ద వే దే పిక్చరైజ్డ్ అండ్ మోర్ డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ కన్నా డ్రామా ఉంది. అట్ ది సేమ్ టైం పుష్పరాజ్ అల్లు అర్జున్ డైలాగ్స్ అండ్ ఆల్సో హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అండ్ నైస్ పిక్చరైజేషన్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వరకు బాగుంది, టెంపో బాగుంది. బట్ లాస్ట్ 1 hour 45 minutes to 1 hour వరకు కొంచెం డ్రాగ్ చేశాడు. క్లైమాక్స్ వాజ్ నాట్ యాజ్ పీపుల్ ఎక్స్పెక్టెడ్. బట్ ఓవరాల్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై డిఎస్పి అండ్ ద సాంగ్స్ వర్ రియలీ గుడ్. ది బెస్ట్ సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషలీ అల్లు అర్జున్ ఒక చీర కట్టుకొని ఒక డ్యాన్స్ చేస్తాడు గాడ్ కోసం. అంటే తనకు ఒక ఆడబిడ్డ పుట్టాలని డ్యాన్స్ చేస్తాడనమాట. సో అది చాలా బాగా తీశారు అది. అండ్ ఫైట్స్ ఆర్ రియలీ నైస్. అండ్ సుకుమార్ ద డైరెక్టర్, స్మార్ట్ డైరెక్టర్, అంటే స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ఇది కానీ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ కూడా బాగా డ్రామా విత్ అండ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ బై అల్లు అర్జున్ ఆల్ త్రూ అవుట్. అండ్ రష్మిక మందాన ఆల్సో వాజ్ లుకింగ్ రియలీ నైస్ అండ్ ఆల్సో చాలా బాగా ఒక తన వైఫ్గా పుష్పరాజ్ వైఫ్గా చాలా బాగా చేసిందనే చెప్పాలి. అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ అన్నీ వెరీ నైస్, బాగా చేశాయని చెప్పాలి. అండ్ ద డైలాగ్స్ ఆర్ రియలీ నైస్. ఇంకా స్టోరీలోకి వస్తే యాక్చువల్లీ ఇట్స్ మనకు తెలిసిందే, మన పుష్పరాజ్కి షెకావత్ మన పోలీస్ ఇన్స్పెక్టర్ ఫహద్ ఫాజల్ అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. జస్ట్ లైక్ పుష్ప 1లో ఎలా చేశాడో అంతకంటే బాగా చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది, అసలు పుష్ప సరెండర్ అవుతాడా లేకపోతే సారీ చెప్తాడా చెప్పడా, సారీ చెప్తే ఏమవుద్ది చెప్పకపోతే ఏమవుద్ది. అండ్ రష్మిక మందాన తన వైఫ్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఒక ఫోటో అడుగుతుంది. ఆ ఫోటో అడగటం ఈ స్టోరీకి ఎలా లింక్ అయి ఉంటుంది, ఈ స్టోరీని ఎలా మారుస్తుంది అనేదే మీరు థియేటర్స్లో వెళ్ళి చూడాలి. లెంత్ ఆఫ్ ది మూవీ ఈజ్ వెరీ లాంగ్, కొంచెం 3 hours 15 minutes అలా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ ద మూవీ ఈజ్ బాగానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ అంత కాకపోయినా సెకండ్ హాఫ్ డెఫినెట్లీ సీక్వెల్ అన్నప్పుడు జనరల్గా అంత బాగోదు అనుకుంటాం, బట్ బాగానే తీశారని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫైట్స్ అంటే కాకపోతే లాస్ట్ ఫైట్స్ కొంచెం గోరీగా ఉంది కానీ విచ్ ఈస్ లిటిల్ బిట్ కొంచెం అంత ఇదిగా లేదు, అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు కానీ బట్ ఓవరాల్గా సమ్ ఫైట్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ కేశవ కానీ మంగళం సీను రోల్స్, మన సునీల్ కానీ జగపతి బాబు గారు కానీ అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ రోల్స్లో. అండ్ ఓవరాల్గా మూవీ ఈజ్ వాచబుల్ మూవీ. సో మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు మూవీని డెఫినెట్గా. బట్ కొంచెం డ్రాగ్ ఉంది, లాస్ట్ 45 minutes కొంచెం డ్రాగ్ తప్పితే మిగతా అంతా ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ మూవీ ఫ్రమ్ సుకుమార్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్లో మనకి పుష్ప 3 వచ్చే ఛాన్స్ ఉంది. సో పుష్ప 3 కోసం మరి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో మనకు తెలియదు కానీ బట్ లాస్ట్లో పుష్ప 3 అని కూడా వేశారు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇది నా రివ్యూ. హోప్ యూ లైక్ మై రివ్యూ. ఇఫ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా డాన్స్. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.